హాయ్ హలో వెల్కమ్ టు మిల్లెట్స్ మ్యాజిక్ చిరుధాన్యాల వంటలు. ఇవాళ మనం మిల్లెట్స్ మ్యాజిక్లో ఎలాంటి టేస్టీ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామో తెలుసుకునే ముందు మన ఫుడ్ ఎక్స్పర్ట్, న్యూట్రిషనిస్ట్ అండ్ సైకాలజిస్ట్ శ్రీదేవి మ్యామ్ని ఇన్వైట్ చేసేద్దాం. సో లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్ మ్యామ్. హాయ్ సుజిత, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. సో మ్యామ్ ఇవాళ ఏంటి ఎమ్మీ స్పెషల్ రెసిపీస్ ప్రిపేర్ సో చేయబోతున్నారు? టుడే వీఆర్ గోయింగ్ టు డూ ఎ వెరీ స్పెషల్ సూప్ సుజిత. చాలా హెల్తీ, చాలా యమ్మీగా ఉంటుంది, త్వరగా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనము నా ఫేవరెట్ మిల్లెట్ సజ్జలు వాడుతున్నాము. సజ్జ పిండితోని మనం వీఆర్ గోయింగ్ టు డూ యూనిక్ రెసిపీ. ఈ మధ్యకాలంలో కొంచెం సూప్స్ చేయటం తగ్గించాము కదా, మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో మరి ఏంటి సూప్ పేరేంటి? ఇట్స్ ఏ మిల్లెట్ సూప్, అంతే. ఇట్ మిల్లెట్ సూప్ అన్నమాట. రైట్, ఇవాళ మన ఫస్ట్ రెసిపీ మిల్లెట్ సూప్. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. మిల్లెట్ సూప్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: టమాటా ముక్కలు, వెల్లుల్లిపాయ, ఉల్లి పొరక, సజ్జపిండి, కొత్తిమీర, ఉప్పు, క్యాప్సికమ్, పనీర్, క్యారెట్ తురుము, కార్న్, నూనె, శనగపిండి, మిరియాల పొడి. సో మొత్తానికి సూపుకి కూడా ఏదో చాట్ మాదిరిగా చాలా ఎక్కువే ఉన్నాయి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకుందాం. ఓకే, జస్ట్ లైట్గా 1 స్పూన్ ఆయిల్ తీసుకోండి. దట్స్ ఎనఫ్. ఇది కొద్దిగా వేడైతే మంట కొంచెం ఎక్కువ పెట్టుకుందాం. సో కొద్దిగా మనం ఫస్ట్ వెల్లుల్లిపాయలు తీసుకుందాం. పచ్చి వెల్లుల్లిపాయ కానీ సాటే చేసింది కానీ చాలా మెడిసినల్ వాల్యూ ఉంటుంది. సో 1-2 వెల్లుల్లి రెబ్బలు మనం రోజు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎస్పెషలీ బ్లడ్ సర్క్యులేషన్ మెయింటెనెన్స్కి కానీ, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కి కానీ మనకి బాగా పనిచేస్తుంది అనమాట. సో మన గట్కి కానీ, ఇమ్యూనిటీకి కానీ, ఏ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ గార్లిక్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. గార్లిక్ ఎక్స్ట్రాక్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి కూడా చాలా బాగా పనిచేస్తుందని రీసెర్చ్ చెప్తా ఉంది. సో దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్పైస్ దట్ వీ ఇండియన్స్ యూజ్ అనమాట. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా క్యాప్సికమ్ వాడుతున్నాను ఫర్ ద సేక్ ఆఫ్ ద ఫ్రెష్నెస్ అన్నమాట. సో 1 స్పూన్ అందుకో సుచిత. వెల్లుల్లి, క్యాప్సికమ్ రెండు వేసాం. ఇప్పుడు దీనిలో మనం కొన్ని ఫ్రెష్ కార్న్ వేసుకుందాం. టేస్ట్కి అనుగుణంగా కొద్దిగా సాల్ట్ వేద్దాము. కొద్దిగా 2 నిమిషాలు సాటే చేద్దాం, ఎందుకంటే కొద్దిగా కార్న్ ఉడకడానికి లైట్గా టైం ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని ఒక 2 నిమిషాలు సాటే చేస్తున్నాము. సాటే చేసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూడు సుజిత. బ్యూటిఫుల్ కలర్స్, గ్రీన్, ఎల్లో, రెడ్, ఆల్ బ్యూటిఫుల్ కలర్స్ ఆఫ్ నేచర్ అనమాట. నౌ గార్లిక్ వైట్ది కాస్త దాని కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు దాన్ని కొద్దిగా మనం తక్కువ మంటలో సాటే చేసుకుంటాం. టమాటా ముక్కలు కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు. అలాగే క్యారెట్ తురిమి వేసుకున్నాం. సో నౌ కొద్దిగా ఉల్లి పొరక, కొద్దిగా తేమ పోయి అది దాని లోపల ఫ్లేవర్స్ బయటకు వచ్చేంత వరకు దాన్ని మనం లైట్గా సాటే చేసుకున్నాము, కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు సుజిత విల్ యాడ్ సమ్ వాటర్ టు ఇట్. నౌ దీనిలోనే నేను డైరెక్ట్గా ముందుగానే కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు, పన్నీర్ కూడా యాడ్ చేసేసాను. మూత పెడితే అది మెల్లగా సిమ్మర్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ లోపల సుజిత మనం కొద్దిగా సజ్జల పిండి తీసుకుందాం. దీనిలో కొద్దిగా టేస్ట్కి అనుగుణంగా సాల్ట్ వేసుకుందాం. అలాగే కొద్దిగా శనగపిండి, దీనిలో కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాం. దీనిలో మనం చాలా లైట్గా వాటర్ వేసుకుందాం.
కొద్దిగా స్పూన్ ఆఫ్ ద స్పూన్ యాడ్ చేసుకోవడం బెటర్. ఎక్కువ వాటర్ అయిందనుకో మనం దాన్ని తీలేం కాబట్టి వాటర్ ఇలా కొద్దిగా. ఎందుకు ఇందులో మిక్స్ చేయడానికే కదా, కొంచెం వాటరీగా చేసుకోవచ్చేమో. కాదు, కొత్తగా చూస్తావు ఇప్పుడు. ఇది మనం థిక్కనింగ్ ఏజెంట్ లాగా వాడట్లేదు సుజిత. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు నోటీస్ అబౌట్ ఇట్ అనమాట. మనం ఇలా పిండిలా దీన్ని కలుపుకున్నాం. దాన్ని వేస్తారా? ఓపెన్ చేయనా? ఓపెన్. సన్న మంటలో పెట్టు. ఇలా నువ్వు కూడా ట్రై చేయొచ్చు కావాలనుకుంటే. ఇలా మనం ఎంత పొడుగువన్నా చేసుకోవచ్చు సుజిత. జస్ట్ లైక్ నూడిల్స్ లాగా, జస్ట్ లైక్ హ్యాండ్ మేడ్ నూడిల్ లాగా. మరి నూడిల్ అంత పలచగా అక్కర్లేదు, అంటే మనం తినేటప్పుడు నోటికి వస్తాయి అన్నమాట. మరీ పొడుగ్గా కూడా అవసరం లేదు. సో వాటిని కూడా మనం రెండు ముక్కలుగా చేసుకుని వేసేసుకోవచ్చు అనమాట. వీటిలో 2 చేయనా 3 పీసెస్ చేయండి? 2 పీసెస్ చేయి చాలు. దీంట్లో ఉడుకుతూ ఉంటుందా? ఇంకా వేరే ఏం యాడ్ చేయరా దీంట్లో? ఇంకా వేరే యాడ్ చేసేవి ఏమీ లేదు. కదపచ్చా? కదపచ్చు, నో ప్రాబ్లం. చక్కగా ఉడికిపోతుంది అందులో. దాన్ని చిన్న ముక్కల కింద చేసి వేసేసుకుంటే మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మనం ఉడికిద్దాం. ఇప్పుడు అది వాటర్ థిక్గా ఎట్లా అవుతుంది? అట్లానే వాటరీగా ఉంటుంది. ఇట్స్ థిన్ సూప్ అన్నమాట. యూ డోంట్ హ్యావ్, అంటే దానిలో మనం తినాల్సిన ఇవి ఎక్కువ ఉంటాయి, కానీ దాన్ని నువ్వు థిక్ చేసుకోవాలి అనుకుంటే కొద్దిగా శనగపిండి స్లర్రీ కానీ లేదా కొద్దిగా సజ్జపిండి స్లర్రీ కానీ వేసుకుంటే కొద్దిగా నీళ్లు కలిపి ఆర్డర్ చేసి థిక్ అయిపోతుంది. పిండితో కాకుండా థిక్ కావాలి అనుకుంటే కనుక గుమ్మడికాయ కానీ సొరకాయ కానీ దోసకాయ కానీ ఉడకపెట్టి బ్లెండ్ చేసి యాడ్ చేస్తే చక్కటి థిక్ వెజిటబుల్ సూప్ వస్తుంది. ఓకే, కానీ మైదా మాత్రం యాడ్ చేయకుండా అవాయిడ్ చేయొచ్చు. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. ఇవన్నీ పైకి వచ్చాయి చూడొచ్చు, చాలా యూనిక్గా ఉంటుంది. తింటే కూడా చాలా బాగుంటుంది, ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. కావాలంటే చిన్న బాల్స్ మాదిరిగా కూడా వేసుకోవచ్చు. ఇట్ ఈస్ అప్ టు అస్ అన్నమాట. సరిపోతుందా? ఇంకా ఉడికింతాం చాలు. సో మేము ఆఫ్ చేసేసుకుందాం. అండ్ ఇట్ కెన్ బి డిష్డ్ అవుట్ ఇన్ టు ద డిష్. సో కొద్దిగా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. కొద్దిగా పైనుంచి లైట్గా పెప్పర్ పౌడర్ వేస్తాను. అలాగే కొద్దిగా కొరియాండర్, ఫ్రెష్ కొరియాండర్ ద సూప్. అండ్ కొన్ని ఫ్రెష్ ఉల్లిపొర. హెల్తీ టేస్టీ మిల్లెట్ సూప్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. వేడివేడిగా మిల్లెట్ సూప్ రెడీగా ఉంది. టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసేద్దాం. మిల్లెట్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, తురిమిన క్యారెట్, కార్న్, పన్నీర్ ముక్కలు, సజ్జల పిండి, శనగపిండి, ఉప్పు, టమాటా ముక్కలు, మిరియాల పొడి, ఉల్లి పొరకలు, కొత్తిమీర, నూనె. మిల్లెట్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 1 స్పూన్ నూనె పోసి, నూనె వేడెక్కిన తర్వాత అందులో వెల్లుల్లి ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కార్న్స్, రుచికి సరిపడా ఉప్పు, టమోటా ముక్కలు,
క్యారెట్ తురుము, ఉల్లి పొరకులు వేసి బాగా కలుపుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి మరిగించుకోవాలి. ఈ లోపు ఒక బౌల్లో సజ్జల పిండి, రుచికి సరిపడా ఉప్పు, శనగపిండి, మిరియాల పొడి, కొద్దిగా నీళ్లు పోసి పిండి ముద్దలా కలుపుకొని నూడిల్స్ లాగా పొడవుగా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకొని వాటిని మరుగుతున్న సూప్లో వేసి మరిగిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానిపైన మిరియాల పొడి, కొత్తిమీర, ఉల్లి పొరకులు వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా మిల్లెట్ సూప్ రెడీ. మిల్లెట్ సూప్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసాం కదా. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం. పెట్టుకో, స్పూన్ తీసుకో, కలుపు బాగా. ఓకే, అన్నీ వచ్చాయి కదా. వేడి జాగ్రత్త. అంతా ఒకసారి పెట్టుకుంటే కానీ దాన్ని రుచి చెప్పలేమేమో, కానీ చాలా హాట్గా ఉంది. అఫ్కోర్స్ సూప్ అంటేనే హాట్గా తీసుకోవాలి, బట్ నోరు కాలుతుంది. బాగుంది మేడం. థిన్ సూప్, ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. సో నవ్వులుతూ కొంచెం సూప్ అట్లా తాగుతూ ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు తింటుంటే తెలుస్తుంది. చాలా చాలా బాగుంది. ఇప్పుడు వరకు మీరు చేసిన సూప్స్ అన్నిట్లో కల్లా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, రైట్? సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఈ సూప్ ఎట్లాగా ఉంటుంది ఏంటి అని అనుకున్నాను. సో ఇందులో వేరే ఇంకా ఏమీ మిక్స్ చేయలేదు కదా, అంత థిక్గా రాలేదు కదా. సో ఎంత థిన్ సూప్ ఎట్లా ఉంటుందో ఏంటో, వాటర్లా ఉంటుందేమో, సో దేనికి అది సపరేట్గా అయిపోయేలా అనుకున్నాను. బట్ చాలా వండర్ఫుల్ టేస్ట్ వచ్చింది, చాలా చాలా బాగుంది. ఓకే, సో దీన్ని పక్కన పెట్టేద్దాం. సో ఇవాళ మరి సెకండ్ రెసిపీ ఏం ప్రిపేర్ చేసుకోబోతున్నాం మ్యామ్? సెకండ్ రెసిపీ చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉండే మిల్లెట్ మూంగ్ పకోడా. సో ఇవాళ మన సెకండ్ రెసిపీ మిల్లెట్ మూంగ్ పకోడా. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మిల్లెట్ మూంగ్ పకోడా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉప్పు, నూనె, ఉల్లి పొరక, నానబెట్టిన పూదలు, కరివేపాకు, జీలకర్ర, మెంతి కూర, నానబెట్టిన పెసరపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, చాట్ మసాలా. ఓకే, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. సో మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. సుజిత, ఈ లోపల ఒకసారి స్టవ్ వెలిగించేసి నూనె వేడికి పెట్టుకో, సిమ్లో పెట్టుంచు. ఓకే, నేను ఆల్రెడీ మన ఊదలు తర్వాత పెసరపప్పు కలిపి రుబ్బి ఉంచాను సుజిత. సో మనకి ఒక స్పూన్ అందుకో. సో దాన్ని క్వాంటిటీ ఎట్లా తీసుకుంటున్నారు? పెసరపప్పు అండ్ ఊదలు. పెసరపప్పు 2:1 ఊదలు. ఓకే ఓకే. పచ్చివే 2. సో ఓన్లీ ఆ రెండు మాత్రమే మిక్స్ చేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. దీనిలో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. అలాగే ఉల్లి పొరక, తర్వాత మెంతి కూర, దీంతో పాటు కొద్దిగా కరివేపాకు అండ్ కొద్దిగా జీలకర్ర, దాని అరోమా దానికంతా పట్టాలి అని. ఓకే, అలాగే కొద్దిగా పచ్చిమిరపకాయలు అండ్ ఆఫ్ కోర్స్ ఉల్లిపాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి అనుగుణంగా. ఇప్పుడు దీన్ని మనం ఫైనలీ ఆమ్చూరు అందులోనే మిక్స్ చేస్తారా? చాట్ మసాలా చేసేసాక తీసాక పైన మసాలా. ఓకే, నాట్ బిఫోర్ దట్. సో
మన పకోడీకి కావాల్సిన బ్యాటర్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది సుచిత. ఇది కాగిందేమో చూస్తే వేసుకోవడం స్టార్ట్ చేద్దాం. చూడండి మ్యామ్, కలర్ బాగా వచ్చింది, తీసేసేయచ్చు ఇంకా. ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోలేదు, వేసినట్టే అలానే అండి. ఆఫ్ చేసేసి దీని మీద నుంచి కొద్దిగా లైట్గా చాట్ మసాలా కలుపుదాం, కొద్దిగా చట్పటా టేస్ట్ కోసం. ఓకే, ఇట్ ఈస్ రెడీ. సో అవర్ మిల్లెట్ మూంగ్ పకోడా రెడీ అయిపోయింది. సుజిత, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. వేడివేడిగా మిల్లెట్ మూంగ్ పకోడా రెడీగా ఉంది. టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మేకింగ్ ప్రాసెస్ ఇంకొకసారి చూసేద్దాం. మిల్లెట్ మూంగ్ పకోడాలకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ఊదలు, నానబెట్టిన పెసరపప్పు, ఉల్లి పొరకలు, నూనె, చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, మెంతికూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉప్పు, జీలకర్ర. మిల్లెట్ మూంగ్ పకోడాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో నూనె పోసి నూనె వేడెక్కనివ్వాలి. ఈ లోపు ఒక మిక్సీ జార్లో పెసరపప్పు, ఊదలు వేసి గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు, ఉల్లి పొరకలు, మెంతికూర, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని పకోడీ మిశ్రమాన్ని తయారు చేసుకుని కాగిన నూనెలో పకోడీలు వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని దానిపైన చాట్ మసాలా చల్లుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన మిల్లెట్ మూంగ్ పకోడాలు రెడీ. మిల్లెట్ మూంగ్ పకోడాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా. సో టేస్ట్ చేద్దాం ఇప్పుడు. సో పైనుంచి చాట్ మసాలా వేశారు కాబట్టి స్మెల్ బాగా తెలుస్తుంది. క్రంచ్, మనం ఏ బియ్య పిండి ఏది వేయలేదు అయినా కూడా మనకి చాలా క్రంచిగా వచ్చింది. అంటే ఓన్లీ మిల్లెట్ మూలంగా, ఓన్లీ మిల్లెట్ మూలంగా. దీంట్లో మనం ఎటువంటి సోడా కానీ ఎటువంటిది నథింగ్. మీరు మెంతికూర వేశారు. మెంతికూర మూలాన క్రిస్పీగా రాదు, కొంచెం ఆ టేస్ట్ లైట్ వగరు వస్తుంది కదా మెంతికూర వల్ల. ఇట్స్ వెరీ హెల్దీ. నేను మామూలుగా మెంతికూర తినను, సో మెంతికూర ఇందులో వేశారనే విషయం నేను మర్చిపోయాను. టేస్ట్ చేసి ఎక్కడో చిన్న వగరు వస్తుంది, ఏంటబ్బా అని ఆలోచిస్తున్నాను నేను. మెంతికూర మహిమ. అయ్యా, ఓకే. సో చాలా టేస్టీగా వచ్చింది మ్యామ్. సో ఒక పక్క సూప్ తయారు చేశారు, సూప్స్తో పాటు మంచి ఒక స్నాక్ ఐటమ్ కూడా తయారు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగా కుదిరాయి. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇంకా మంచి మంచి టేస్టీ రెసిపీస్ మిల్లెట్స్తో ఇంకా తయారు చేసుకుందాం. సో తప్పకుండా మీరు వాచ్ చేస్తూనే ఉండండి. అండ్ మీకు నచ్చినట్లయితే ఇంకా ఏమైనా సజెస్ట్ చేయాలనుకున్నా కూడా మీరు కామెంట్ బాక్స్లోనే మాకు సజెస్ట్ చేయొచ్చు. ఇంకా మంచి మంచి టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.